మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. కాశీలో సుమన్ టీవీ మీ అందరి కోసం చాలా అంటే చాలా విషయాలు తెలుసుకొని మీ అందరికీ చెప్పే ప్రయత్నంలోనే ఈ గొప్ప ప్రోగ్రామ్ని ప్రారంభించడం మొదలైంది. సో ఈ కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. వెనకాల చూస్తున్న చితిలను చూడంగానే ఇమీడియట్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విషయం ఏంటి అని అంటే మనం మణికర్ణికా ఘాట్ దగ్గర ఉన్నామని. ఎస్, అసలు మణికర్ణికా ఘాట్ అనేది ఏ విధంగా ఫామ్ అయింది అండ్ దాని యొక్క హిస్టరీ ఏంటి, అంతేకాకుండా అక్కడ స్వయాన అమ్మవారు శివుడు విష్ణుమూర్తి ఎంతో లైఫ్ ఉన్న ఘాటుగా నేను దీన్ని అనుకుంటున్నాను. అదేంది డెత్ కదా అక్కడ కనిపిస్తున్నది, నువ్వు లైఫ్ అంటున్నావు అని అనుకోవచ్చు. నిజానికి చెప్పాలంటే స్పష్టంగా గమనించండి, కల్లారా కాదు మనసారా చూడండి, అస్సలు సిసలైన లైఫ్ అంతా మణికర్ణికా ఘాట్లోనే కనిపిస్తుంది మీకు. పరమేశ్వర బాహుదండా ఖడ్వాంగశూల హరిణాః పినాకయుక్తా. మణికర్ణికా ఘాట్ చూస్తే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది నిజంగా. ఆట కథగరా శివ ఆట కథ కేశవ అనే పాటని, అంటే అది యాక్చువల్గా శివుని యొక్క తత్వము మన జీవన విధానంలో నిజంగా మనం లైఫ్కి చాలా దగ్గరగా మన లైఫ్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉంటుందో ఆ పాటలు అదే ఉంటుంది. కానీ ఎంతో పుణ్యం చేసుకుంటే వచ్చింది ఈ జన్మ. ఎందుకంటే ఆయన గొప్పదనాన్ని మాట్లాడుకోగలుగుతున్నాం, ఆయన గొప్పదనాన్ని చాటి చెప్పగలుగుతున్నాం, ఆయన గొప్పదాన్ని కల్లారా చూడగలుగుతున్నాం. అంత గొప్పదే ఈ ఘాటు కూడా, మణికర్ణికా ఘాట్. చరిత్ర చెప్తున్న విషయం ఏంది అనంటే, మణికర్ణికా ఘాట్లో ఏదైతే మన శివపురాణంలో మనం ఒక కథని వింటాం ప్రతిసారి. ఏంది అనంటే, ఈరోజు ఏవైతే శక్తిపీఠాలు ఫామ్ అయినాయో అమ్మవారి యొక్క జుంక కమ్మ ఏదైతే ఉంటుందో అది వచ్చి ఈ యొక్క ఘాట్ మీద పడ్డం జరిగిందన్నమాట. అందుకోసమే దీన్ని మణికర్ణికా ఘాట్ అని అంటారు. ఇక్కడ ఆ శివుడికి గుడి కూడా ఉంటుంది ఆ మీద. ఆ టెంపుల్ మీద నుంచి వెళ్ళి కిందకి చూస్తే ఈ మణికర్ణికా ఘాట్ కనిపిస్తుంది. అయితే ఈ మణికర్ణికా ఘాట్ల దేశాల నుంచి వెళ్ళి, ముఖ్యంగా మన దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి వెళ్ళి ఇక్కడికి బాడీస్ వస్తాయి అన్నమాట. చనిపోయిన వాళ్ళకి మోక్షం కావాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడ చితి పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఇక్కడ అందరూ ప్రతి ఒక్కరి చితి కాలే ఒక హక్కు ఇక్కడ ఉందన్నమాట. ఇంకొకటి ఏంది అని అంటే, స్వయాన ఆ మహాదేవి ఆ మహాశక్తి చెప్పిన మాట ఏంది అని అంటే, ఎప్పుడైతే ఈ భూమండలం పైన ఈ మణికర్ణికా ఘాట్ అనే స్థలంలో చితి కాలడం ఆగిపోతుందో ఆ నిమిషం ఈ భూమి అనేది ఇంకా ఏమీ మిగలదు. అంటే అది ఈ ఏదైతే ఈ భూమండలం యొక్క అంతం అని చెప్పొచ్చు అన్నమాట. కానీ నిజంగా ఇది చూసినప్పుడు అనిపిస్తుంది జీవితం చూడండి అని. నిజంగా అక్కడ శివుడు, ఇక్కడ గంగమ్మ, మధ్యలో మణికర్ణికా ఘాట్ అంటే అమ్మవారి యొక్క జుంకా పడ్డ జాగా, ఆమె శక్తి విస్తరించుకున్న జాగా. ఈ జాగలో మోక్షాన్ని పొందుతున్నారు జనాలు. కాశీ అనే ఈ నగరం ఇక్కడ పుట్టుకని చావుని రెండిటినీ కూడా సమానంగా చూస్తారు. రెండు సెలబ్రేషన్సే.
రెండు కూడా వేడుకలుగానే జరుపుకుంటారు. చూసారు కదా ఈ ఆవులు ఎద్దులు, అసలు ఎవరి కథ వాళ్ళదే. ఏ ఒక్కరి కళ్ళల్లో నీళ్ళు కనిపించవు, కానీ పుట్టెడంత బాధ ఉంటుంది వాళ్ళ సొంతోళ్ళు దూరం అయినరు అని. కానీ ఒకవైపు సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది ఏదైతే ఉందో, నేను చనిపోయినప్పుడు మోక్షాన్ని ఆ దేవుడు నాకు ప్రసాదించాలి, దాంట్లో మనవంతుగా మనము వాళ్ళని ఈ ఘాట్లో చితిముట్టియాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకోవడమో వీళ్ళు అనుకోవడమో జరుగుతుంది కదా. అది ఆ ఆఖరి కోరిక ఇక్కడ తీరుతుంది అనమాట. సో అంత గొప్ప ఘాట్ ఇది. సో ఈ ఘాట్ యొక్క విశిష్టత ఎంత చెప్పినా తక్కువే. చాలామంది ఇక్కడ వచ్చి కూర్చొని కొన్ని రోజులు గడిపేస్తారంట జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. ప్రాతర్భజామి పరమేశ్వర బాహుదండా ఖడ్వాంగశూల హరిణాః పినాకయుక్తా. కాశీలో సుమన్ టీవీ అనే కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నవారు వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.